సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. తార తన పడవను శుభ్రం చేసుకుని సముద్రం వైపు బయలుదేరుతుంది. చేపలు పట్టడం మరియు గవ్వలు సేకరించడం ఆమె వృత్తి. సముద్రం ఆమెకు జీవనాధారం మాత్రమే కాదు, ప్రతిరోజు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తూ స్నేహభావాన్ని చూపిస్తుంది. ఒకరోజు తార తన పడవలో రోజు మాదిరిగానే చేపలు, గవ్వలు దొరికే ప్రాంతానికి చేరుకుంది. సముద్రంలో దూకి గవ్వలను సేకరించడం మొదలుపెట్టింది. కొన్ని గంటల తర్వాత ఒక పెద్ద గవ్వ ఆమె దృష్టిని ఆకర్షించింది. అది చాలా బలంగా మూసుకుపోయి ఉంటుంది. తార కష్టపడి ఆ గవ్వను తెరుస్తుంది. లోపల ఒక అందమైన, మెరిసే పెద్ద ముత్యం కనిపిస్తుంది. తార దానిని బయటకు తీసుకుంది. ఆ ముత్యం మెరుపులకు ఆమె హృదయం ఉప్పొంగుతుంది. ఆ ముత్యాన్ని తీసుకుని తార సముద్ర తీరానికి చేరుకుంది. తార ఆ ముత్యాన్ని తన స్నేహితురాలు మేరీకు చూపిస్తుంది. అప్పుడు మేరీ ఆశ్చర్యంతో ఆ ముత్యాన్ని చూసి, తార, ఇది చాలా విలువైనది. చట్ట ప్రకారం దీన్ని ప్రభుత్వానికి అందజేయాలి. చట్టం ఉల్లంఘిస్తే నీకు శిక్ష విధించవచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది. వారు ఆ ముత్యాన్ని తీసుకుని నడుస్తుండగా మేరీ తారతో, మనము ఈ ముత్యాన్ని నాకు తెలిసిన ఒక వ్యాపారికి చూపిద్దాం, అతను మనకు సరైన ధర ఇస్తాడు అని చెబుతుంది. తార సరే అంటుంది. అలా వారు ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి ముత్యాన్ని చూపిస్తారు. అతను ఆ ముత్యాన్ని పరీక్షించి, నేను దీనికి భారీ మొత్తంలో డబ్బు ఇస్తాను అని చెప్తాడు. కాని అతను కూడా మేరీ చెప్పినట్టుగా ఈ ముత్యం చాలా విలువైనది, కాబట్టి చట్టప్రకారం ప్రభుత్వానికి అందజేయాలి. కాని నీకు డబ్బు బాగా అవసరం అన్నావు కాబట్టి నేను కొంటాను. ఈ ముత్యం ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్తగా ఉంచండి. డబ్బు సిద్ధం చేసుకుని రేపు కబురు పెడతాను అని చెప్తాడు. ఆ మాటలకు తార మనసులో భయం మొదలు అవుతుంది. వాళ్లు అలా నడుస్తూ వారి ఇళ్లకు చేరుకుంటారు. తారకు డబ్బు చాలా అవసరం. తన పడవకు మరమ్మతులు చేయించాలి, ఇంకా తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నుండి బయటపడేయాలి. కాని తార మనసులో తండ్రి నేర్పిన నియమాలు, నైతిక విలువలు గుర్తుకు వస్తున్నాయి. చిన్నప్పుడు తన తండ్రి చట్టాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాడు. మనమిద్దరం సముద్ర నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని తండ్రి చెప్పిన మాటలు తార మెదడులో మెదులుతాయి. మరోవైపు ప్రస్తుత తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆమెను మరోవైపుకు ఆలోచింపచేస్తున్నాయి. అలా రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తారకు ఆ ముత్యం ప్రభుత్వానికి అప్పగించాలో లేక బయట అమ్ముకోవాలో తేల్చుకోలేక, సరైన నిర్ణయం నాకు సముద్రమే చూపిస్తుంది అని ఆ ముత్యం తీసుకుని తన పడవలో సముద్రంలోనికి బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్లిన తరువాత ఒక్కసారిగా సముద్రంలో తుఫాను గాలులు ప్రారంభం అవుతాయి. సముద్రం అంతా అల్లకల్లోలంగా మారుతుంది. భారీ అలలు తార పడవను కుదిపేస్తుంటాయి. తార తన పడవను గట్టిగా పట్టుకుని తుఫాను నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆమె చేతిలోని ఆ విలువైన ముత్యం జారిపోయి సముద్రంలో పడిపోతుంది. తన ముత్యం పోయిందని బాధపడుతూ మరోవైపు తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం చివరి క్షణం వరకు పోరాడుతుంది. తన పడవ విరిగిపోతుంది. ఆమె ఆ పడవలో ఒక భాగాన్ని పట్టుకుని సముద్రంలో ఈదుతూ ఉంటుంది. సాయంత్రం అవుతుంది. తార స్నేహితురాలు మేరీ తార ఇంకా తీరానికి రాలేదని కంగారు పడుతూ ఊరిలో కొంతమందిని తీసుకుని తారని వెతుక్కుంటూ సముద్రంలోకి వెళ్తుంది. కొంత దూరం వెళ్లిన మేరీకు పడవను పట్టుకుని వేలాడుతున్న తార కనిపిస్తుంది. తారను రక్షించి తీరానికి తీసుకువస్తుంది. తార తనను రక్షించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతుంది. తార ముత్యం సముద్రంలో పడిపోవటం సముద్రం నిర్ణయంగా భావించి తన పని తాను చేసుకుంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మేరీ తన పడవను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే మరమ్మతు చేయించుకుంటుంది. ఒకరోజు తార ఎప్పటిలాగే సముద్రంలో గవ్వలను సేకరించడానికి వెళ్తుంది. ఈసారి ఆమెకు గవ్వలో ఒక చిన్న ముత్యం కనిపిస్తుంది. అది చూసిన మేరీ నవ్వుతూ, సముద్రం న్యాయంగా ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తుంది అని ఆనందంతో ఆ చిన్న ముత్యాన్ని తీసుకుని తీరానికి చేరుకుంటుంది. అత్యాశకు పోయి ఇబ్బందులు తెచ్చుకోకూడదు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థాంక్యూ.